ధన్యవాదాలు. సో ఏంటి ఇవన్నీ కూడా ప్రథమ కాబట్టి ఎవరు వస్తారు? తి, తహ, అంతి. అంతి అంతి అంతి. సహ అంతి. సరే, సో ఇప్పుడు ఇక చూడండి, ఇప్పుడు తే అనేది ఏంటిదో చెప్పినారు మీరు. ద్వివచనం కాబట్టి మనకి ఏం రావాలి? తహ రావాలి, అది అర్థమైంది. తర్వాత పఠ్, ఈ పఠ్ ఏస్య, తర్వాత తహ చెప్పండి. ते छात्रे हाँ। पठिष्यतः అంతే. పట్టు ధాతు ఇష్య భవిష్యత్ కాలం ఉమ్, తా స్త్రీలింగం తహ తహ స్త్రీ ఇద్దరు ఇద్దరిని చెప్తుంది. తహ అనేది ఇద్దరిని చెప్తుంది, చెప్తుంది. ఇద్దరిని చెప్తుంది. ఓకే, ఉత్తమం. అట్లా చెప్తే మీకు చాలా మంచిగా అయిపోతుంది కదా. ఏసియా అనేది భవిష్యత్ కాలము, తర్వాత పఠ్ అనేది ధాతువు. ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి ఈకారం పెట్టుకున్నాము. అందుకని ఈకారం వచ్చింది కాబట్టి సా అనేది షా సకారం. మారింది. సో కలిపేసుకుంటే పటిష్య పఠిష్యతః. అంతే. పటిష్య మీరు ఈ ప్రాసెస్ లో చెప్పారనుకోండి, మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు ఇంకా కదా. అవునమ్మా. సరే, నెక్స్ట్ సుశీల. ఇంకెవరు చెప్తున్నారు ఇప్పుడు? వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. మీరే చెప్పండి, ఏదో పేరు చెప్తే. అదే చెప్తాను. శోభనాథ్ గారు మీరే కనిపిస్తారు. ఓకే. సుశీల ఆమె ఎక్కడ వస్తుంది? ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఇది బహువచనం కదమ్మా. కదా, సుశీల అనేది ఎక్కడ వస్తుంది? అది ప్రథమనా, మధ్యమనా, థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ కాబట్టి ప్రథమ. ప్రథమ కాబట్టి అంతి, అది సూట్ అయిపోయింది. అవునా? అవును. సరే, సుశీలః పఠిష్యంతి. ఏకవచనం కదా సుశీల అనేది. పఠిష్యతి. అవును, సుశీల అనేది అది ఇది కదా, స్త్రీలింగం కదా. స్త్రీలింగం అయితే సుశీలాహ వస్తుంది కదండి అక్కడ బహువచనంలో. అది దీర్ఘం పెట్టలేదు, కాకపోతే అది స్త్రీలింగం లాగా ఇచ్చారు, అదే పుల్లింగం కదా. లాగా విసర్గలు ఇచ్చారు, దీర్ఘం సో ఇవ్వకుండా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి లాహ పెట్టుకుందాం. ఓకేనా? అంతే అమ్మా. సో ఇది నేను పెట్టేసి సుశీలహ చెప్పాను. అంటే సుశీల అని కూడా అనుకోవచ్చు కదా సుశీలః అంటే పుంలింగంలో. ఒక నిమిషం అక్కడ అలా తన కూడా గుణం అనుకోవచ్చు. మంచి మంచి శీలం కలవాడు. కలిగిన వాడు. అంతే. అర్థమైందమ్మా. పఠిష్యతి, సుశీలః పఠిష్యతి అంటే ఏంటి ఇక్కడ? సుశీల స్వభావుడు అన్నమాట. స్వభావుడు ఇదంతా వద్దు, ఇక్కడ మనకి సుశీలుడు. ఒక్క నిమిషం, ఇక్కడ తప్పిచ్చారు కాబట్టి దీన్ని మార్చుకోండి అంతే. ఓకే. అనేది మీకు ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. అది దేనికి వాడాలి, అతడా లేకపోతే ఏంటి అనేది రాలేదు అక్కడ, విశేషణము ఇవ్వలేదు. సో సుశీల కాబట్టి రామ అంటే రాముడు అయినప్పుడు సుశీల అంటే సుశీలుడు అవుతుంది కదా, అంతే కదా. అంతే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ సుశీల అనే స్త్రీలింగం కదా, రాముడు అనేది ఒక వ్యక్తి, ఇదేమో ఇది విశేషణం. ఇది అంటే అతని యొక్క స్వభావం. ఇది అర్థమైందా? కానీ దీనికి సుశీల అయినా ఇద్దరు అంటే అక్కడ తే ఉంది కాబట్టి ద్వివచనం తీసుకోలేము కదా. సరే సరే, తర్వాత ఇది చెప్పండి. సుశీలాః పఠిష్యంతి. పఠిష్యంతి. సుశీలాః కాకుండా సుశీలా ఉందనుకోండి, ఎప్పుడేమొస్తుంది? పఠిష్యతి. ఎట్లా చెప్పాలి? ఇది ప్రాసెస్ లో ఎవరు చెప్తలేరు, అమ్మ ఒక్కరే చెప్పారు. పట్టు ఏమో ధాతువు, ష్యా అనేదేమో కాలము, అంతి అనేదేమో బహువచనానికి. అంతేనా? అంతే. అప్పుడు మొత్తం వర్ణ సమ్మేళనం చేస్తే పఠిష్యంతి. అదే అంతే. ఏకవచనం చెప్తున్నా, బహువచనం చెప్పేశారు. చెప్పారు కరెక్ట్, కానీ ఈ గురించి మాటనే తీయలేదు మీరు. ఈ గురించి రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ధాతువులో ఈకారం వచ్చి ఇష్యా అయింది. అప్పుడు పఠిష్యంతి. శ్రీకాంత్ గారు మీరున్నారు, చెప్పండి. మీరే చెప్పాలి. భవతి తర్వాత భవంతవా? భవతి ఇది స్త్రీలింగం. భవతి ఇది మీరు విడదీసుకుంటూ కంప్లీట్ గా చెప్పండి, ఎట్లా చెప్తారు? అదే చెప్తానండి. భవతి ఇది స్త్రీలింగము, ఏకవచనము. భవిష్యతి భవ ఈ తి, దాని భవిష్యతి. ధాతు ఏంటి? ధాతు చెప్పాలి. మీరు పట్టు ధాతునే చెప్తున్నారు. పఠిష్యతి. ఓకే. పట్టు ఈ శతి.
ఉమ్. కాదు. పట్టు ఈ శతి అప్పుడు మళ్ళీ అది ఉంది కాబట్టి శ్యతి అయింది. అదే సరే ముందు చెప్పాను కదా అని చెప్పాను. కదా. సో పట్టు ఈ శ్యతి అట్లా చెప్పాలి. పఠి పఠి చెప్పిన తర్వాత అప్పుడు షా అయింది అది. ఓకే, ఓకే ఓకే. అదే. నెక్స్ట్ నేను చెప్తా. నెక్స్ట్ మీరు చెప్తారు, చెప్పండి. భవంతౌ అంటే ఇక్కడ ధాతువు ఏం ద్వివచనం చెప్పాలి? అయింది, ద్వివచనం అయింది. అంతే, ద్వివచనమా పఠన్ భవంత ఉత్తమం భవంతౌ అంతే. పఠిష్యతః. పట్ అంటే రెండు ఉన్నాయి కాబట్టి ఈ కారం వచ్చింది. అండ్ స్యతి, స్యతికి షకారం అయింది. కాదు, భవిష్యత్ కాలము స్యా. తీ ఎందుకు పట్టుకొచ్చిండు మీరు? ఇప్పుడు ద్వివచనం అన్నాను. తహ తహ మర్చిపోయా. ష్యా వచ్చి షకారం అయింది. పఠిష్య తహ ద్వివచనం కాబట్టి తహ పఠిష్యతః. సో ఫస్ట్ మీరు ఏం చెప్తారు? పఠ్ ధాతువు ఏం చెప్పాలి? ఒకసారి చెప్పా. mention పట్టు చేయండి. రెండు వచ్చినాయి కాబట్టి ఈ కారం. ఒక నిమిషం. భవంతౌ కాబట్టి ద్వివచనము. ద్వివచనంలో ఏముంది? తీతః, అంతిలో తహ. ఓకే, సో ఎప్పుడు చేస్తున్నారు ఈ క్రియ? భవిష్యత్ కాలం కాబట్టి స్యా. ఇప్పుడు పట్టులో ఎన్ని ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈకారము. ఓకే, సో కారం పఠి వచ్చింది. ఎప్పుడైతే ఈకారం ఉందో ఈ సకారం ఏమైపోయింది? షకారం షకారం అయింది. అయింది. ఈ విషయాలు చెప్పడం రావాలి. ఓకే, సో అప్పుడు పఠిష్యతః అలా రూపం వచ్చింది. సో భవంతౌ పఠిష్యతః. ఓకేనా? భవంతౌ పఠిష్యతః అంటే స్టెప్స్ అర్థమవుతున్నాయి. అన్ని అదే. స్టెప్స్ చేయటం అదే. చెప్పడానికి ఒక్కొక్కటి వస్తలేదు. అదే రాసుకోండి ఒకసారి, అంటే రాస్తే మీకు ఈజీ అవుతుంది. తర్వాత భవత్యః ఎవరు చెప్తున్నారు? శ్రీదేవి. భవత్యః స్త్రీలింగము, ప్రథమ పురుష, బహువచనం. కాబట్టి అంతి అంతి వస్తుంది. ఇక్కడ ఏంటి? పఠ్ భవిష్యత్ కాలం కాబట్టి స్యా వస్తుంది. 2 అక్షరాలు ఉన్నాయి ధాతువులో కాబట్టి ఈ వస్తుంది. ఈ వచ్చినప్పుడు స్యా షా అవుతుంది. సో అది పఠిష్యంతి అవుతుంది. అది. సో ఇప్పుడు మీరు ఇంకొక డౌట్ మీకు రావాలి. ఏం రావాలి? ఈ శ్యాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఈ రెండు కలిపి మరి సవర్ణ దీర్ఘ సంధి కావాలి కదా అనే డౌట్ మీకు రావాలి. అవునా? అప్పుడేం కావాలి? దీర్ఘం అయితే దీర్ఘం రావాలి కదా, అవునా కదా? ఆ ఉంటే దీర్ఘం రావాలి. సో కానీ మనం ఏం చెప్తున్నాం? పఠిష్యాంతి అనే రూపం మనకి లేదు కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? ఒక్క విషయాన్ని గమనించండి. సో సూత్రాలు ఏం లేకుండా ఏం గమనిస్తారు? ఈ రెండు కలిపి ఒక్కటే అయ్యింది. అర్థమైందా? దాన్ని ఏమంటాము? రెండు కలిపి ఒకటే అవ్వడాన్ని ఏకాదేశం ఏమంటాం? ఏకాదేశం. అంతే, ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, రెండు కలిపి ఒక్కటిగా మారడాన్ని ఏమంటాము? ఏకాదేశం. సో మరి ఇక్కడ రెండు కలిపి ఏది ఏకాదేశమైంది అంటే పరరూపం ఏకాదేశమైంది. ఏమైంది? ఇది పూర్వం, ఇది పూర్వం పరం. అవునా? పూర్వం పరం. సో పూర్వంలో ఉన్నది కాకుండా ఏమైంది? పరములో ఉన్నది ఏకాదేశమైంది. అర్థమైందా? సో అది ఎలా తెలుస్తుంది? మనకి సూత్రం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అది వద్దు. ఓకే, సో ఏంటి? పరరూపం ఏకాదేశం అయింది ఇక్కడ. అర్థమైందా? మనకి చాలా సూత్రాలు ఉంటాయి. పూర్వంలో ఏకాదేశం. చెప్పమ్మా, ఏకాదశి ఎట్లయింది? సిగ్నల్ పోయింది. ఏకాదేశం అంటే రెండు కలిసి ఒక్కటి కావడం, ఇద్దరు దోస్తులు కలిసి ఒక్కటి కావడం. వాళ్ళిద్దరూ ఫస్ట్ మంచిగా లేరు. ఓకే, కొంచెం గొడవ వల్లనో దేని వల్లనో విడిపోయిండ్రు. సో మళ్ళీ తర్వాత ఏమైపోయింది? వాళ్ళిద్దరు ఏకమైపోయిండ్రు. ఓకే, అంటే దాన్ని ఏమంటాము? ఒక్కరిగా అయిపోయింది. అంటే ఒక తాటి మీద ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒకరు ఏది చెప్తే దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, సో ఇంకా డిఫరెంట్ భావనలు లేవు ఇక్కడ. అర్థమైందా? సో దాన్ని ఏమంటాము? ఏకాదేశం, ఒక్కటి కావడం. ఏకాదేశం అంటే ఏంటిది? ఒక్కటి కావటం, రెండు ఒకటి కావటం. రెండు ఉన్నవి ఒక్కటి కావడం. ఒక్కటి కావడం అంటే ఏంటిది? ఏదో విడిగా ఇంకొకటి ఉంటేనే కదా ఒకటి అయింది కదా. సో అంటే రెండే, మరి రెండు కంటే ఎక్కువ కాదు, రెండు కలిసి ఒకటిగా మారడం అన్నమాట. అర్థమైనా? రెండు వస్తువులు, ఇక్కడ వర్ణాలు అన్నమాట. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వర్ణాల గురించి కదా. రెండు వర్ణాలు ఒకటిగా మారడం ఏంటిది? రెండు వర్ణాలు ఏకాదేశం అవుతాం.
ఒక్కటిగా మారడం. ఇప్పుడు బాణాలన్నీ చూసుకుంటూ కరెక్ట్ చెప్పండి. ఇక్కడ నుంచి స్టార్ట్. రెండు వర్ణాలు తర్వాత ఒకటిగా మారటం ఏకాదేశం. అది ఈ బాణాలన్నింటినీ కనెక్ట్ చేసుకోండి ఇక. అవునమ్మా. ఓకే, స్టార్టింగ్ ఇది వ్యాకరణం చదువుతున్నట్లేదు, యుద్ధం చేస్తున్నట్టుంది బాణాలతో. అంతే, అట్లాగే ఉండాలి. వ్యాకరణం అంటే ఏ బాణం ఎటుపోతుందో చూసుకుని వెళ్ళాలా. చూసుకోవాలి. అదే. సో ఇదంతా కూడా అదనమాట. రెండు వర్ణాలు ఒక్కటిగా మారడం ఏకాదేశం. ఓకేనా? సో అంటే ఒక సందేహం అండి, సవర్ణమేనా? కాదు చెప్పింది వినండి ఫస్ట్. రెండు వర్ణాలు ఒకటిగా కావడం ఏంటది? ఏకాదేశం. ఇంతవరకు డైజెస్ట్ అయిందా? డైజెస్ట్ అయిందంటే ముందుకెళ్తా. అయిందండి. ఓకే, అయితే ఏకాదేశం. ఇప్పుడు రెండు వర్ణాలు ఇక్కడ ఆ ఉంది. సో ఇప్పుడు ఏమైంది? ఏకాదేశం ఒక్కటే అయింది అన్నాం. అంటే ఒకటి ఆనే అయింది. పరరూపం అన్నాం. పరరూపం అంటే ఏంటి? పరంలో ఏముందో అదే వస్తుంది. అర్థమైంది? సో ఇప్పుడు ఆ ఉంది, ఈ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఏకాదేశమైన పూర్వ రూపం వచ్చింది. అంటే ఏమొస్తుంది? ఓకే, ఏం చెప్తున్నాను అది మంచిగా వినండి. పూర్వ రూపం, పరరూపం అంటే ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు రెండు ఏకాదేశాలు అవుతున్నప్పుడు ఏమైతుంది? మీకు ఏం చెప్తున్నాం అదే గమనించండి. ఓకే, సో ఇక్కడ పూర్వం ఏం తీసుకుంటారు? ఏకాదేశం అయితే పూర్వం అన్నాను, ఇక్కడ పరం అన్నాను, ఇక్కడ పూర్వం అన్నాను. ఏమేమి వస్తాయి చెప్పండి? అర్థమేనా? ఆ ఊ ఊ. ఇక్కడ పూర్వం అన్నాం కాబట్టి ఇది వచ్చింది, పరం అన్నాం కాబట్టి ఇది వచ్చింది, ఇది పూర్వం అన్నాం కాబట్టి ఇది వచ్చింది. అర్థమైందా? ఏకాదేశం అంటే ఏంటి? రెండు కలిసిపోవడం. కలిసిపోయి ఈ అనేది ఎక్కడ కలిసిపోయింది? ఆలో కలిసిపోయింది. ఇప్పుడు పరం అన్నాం కాబట్టి ఏ అనేది ఇందులో కలిసిపోయింది. ఓకే, పూర్వం అన్నాం కాబట్టి ఈ అనేది ఊలో కలిసిపోయింది. అర్థమైందా? అంటే ఎవరైతే రాజుగా ఉన్నారో వాళ్ళెవరు? పాలు. ఓకే, పాలు మాత్రమే కనిపిస్తాయి కదా. అవునమ్మా, పాలే కనబడతాయి. ఈ సర్కమ్స్టెన్సెస్ ఎట్లా వస్తాయండి? ఇది మామూలుగా ఎవరైనా ఆయి అయితే ఏ అయిపోవాలి. అది మీరు అదంతా కాదు, నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే కాన్సెప్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అని అర్థం చేసుకోవాలి. అది ఎట్లయింది అట్లా కాదు. పూర్వం పరం అనేది తెలుసుకోవాలి. అంతే, పూర్వం పరం. ఇప్పుడు ఏకాదేశం గురించి చెప్తున్నారు. ఏకాదేశం అంటే యాక్చువల్లీ ఇదైంది అదైంది మారడం చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను? ఏకాదేశం పూర్వం పదం పరం. అంతే. అంతే. అది మీకు అర్థమైందా లేదా? దీనికి ఒక ఇది చెప్పగలండి. మొదటి దానికి పూర్వం ఆ ఉండేది, ఆ ఈ కలిపి ఒకటి అది వేరు కలిపి వేరేది. ఇది ఏకాదేశం గురించి జస్ట్ అంతే. ఓకేనా? ఏకాదేశంతో చెప్పగలను. ఐ మెంట్ ఓన్లీ దట్. ఇప్పుడు అదే కదా, పఠిష్యామిలో ఏమైంది? పఠ్ ఈ ఓకే స్యా అంతి. ఓకే, ఆ ఈ ఓకే, అంతిలో ఏమైంది? ఓకే ఓకే, ఇక్కడ గుణసంధి ఎందుకు రాలేదు? గుణసంధి రావాలంటే సవర్ణ దీర్ఘ సంధి రావాలంటే పదమై ఉండాలి. ఏమై ఉండాలి? పదమై ఉండాలి. సో పదం ఎప్పుడైంది మనకు? ఇదంతా కలుపుకుంటేనే పదమైంది కదండి. అవునా? సో పఠ్ అనేది ఇంతవరకే వచ్చింది అనుకోండి, ఇంతవరకే వస్తే పదం కాలేదు అది. ఓకే, సో ఇప్పుడు పదం కానప్పుడు ఇది పదం కాదు, ఇది పదం కాదు, రెండు పదాలు కావు కాబట్టి అది ఎట్లయితుంది? సవర్ణ దీర్ఘ సంధి రాదు. రానప్పుడు మరి ఋషి ఏం చేశారు? దానికి పరరూపం ఇచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు? పరరూపం. సో పరరూపం రావాలంటే ఏమైపోయింది? అక్కడ రెండు ఏకాదేశమైనవి. ఏమైనాయి? ఏకాదేశమైనవి. అర్థమైనా? అంతే. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అదండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి భవంతౌ అయిపోయింది కదా, భవత్యః అది కూడా చెప్పేసిండ్రు కదా. సో ఇప్పుడు భవంతః ఇది లాస్ట్. ఇంకెవరు చెప్తున్నారు? శాంత గారు చెప్తారా? భవంతః యాక్చువల్గా పుల్లింగం, బహువచనం. బహువచనం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బహువచనంకి ఏం రాసుకుంటాం? ఇక్కడ ప్రత్యయము పఠ్ ధాతువు. అవునా? పఠ్ ధాతువు. తర్వాత బహువచనం రెండు అక్షరాలు వచ్చాయి కాబట్టి ఈకారం. బహువచనంకి ఏంటి? అంతి. 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 బహువచనానికి అంతి. అంతే. తర్వాత ఇప్పుడు
భవిష్యత్ కాలం కాబట్టి భవిష్యత్ కాలం యా యా. షా. దానికి కారం వచ్చింది, దీనికేమో షా కాస్త షా అయింది. పఠిష్యంతి. అంతే. మరి ఇక్కడ ఇందులో ఉన్న ఆ ఇక్కడ ఆ ఏమైపోయింది? ఏకాదశం ఏకాదేశం. ఏకాదేశమై ఏ రూపం వచ్చింది? పరరూపం. 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 అంతే. అర్థమైందా? ఈ ఏకాదశం ఎక్కడైతుంది? అచ్చులకి మధ్యనే అవుతుంది. అది కూడా మధ్యలో అవుతుంది అచ్చులకే అవుతుంది. ఓకేనా? అది. ఓకే. సో కంప్లీట్ గా మీకు అర్థమైంది మంచిగా. ఓకే. అర్థమైంది కదా? అర్థమైందండి. ఓకే. తర్వాత ఇప్పుడు మనకి మూర్తి గారు చెప్తారా? యూయం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చాయి, వేరే చేంజ్ అయిపోయినాయి. ఇది త్వమ్ముది, అవునా? మధ్యమ పురుష. ఇది మధ్యమ పురుష పురుషైంది. మధ్యమ పురుష వచ్చింది. సో ఇక్కడేమో ఉత్తమ పురుష వచ్చింది. ఓకే. తర్వాత లేదు. ఇది మధ్యమ పురుష, ఇది మధ్యం పురుష, ఇది కూడా మధ్యమ పురుష. ఈ రెండు కూడా మధ్యమ పురుష. ఇది ఆవాం అనేది ఉత్తమ పురుష, ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. సో ఇప్పుడు పైనది త్వమ్ కాబట్టి త్వమ్ మనకి ఏమొస్తుంది మధ్యమ పురుషాలకి? సి. సి. అంటే ఏంటి? ఉన్నావు. ఊకి ఊకి ఏంటి? సి. ఓకే. వారిద్దరు, మీరిద్దరు ఉన్నారు. రూకి ఏమైంది? సికి. తర్వాత తాహ. తహ సహ. కాదు, సీతాహ. థహ. థహ ఏంటి? మహాప్రాణం. థహ. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఉన్నారు, మీరందరూ ఉన్నారు. సో థ. ఓకేనా? థ. సి థహ థ. సో ఇవి మీ ప్రత్యయాలండి. ఓకే. మూర్తి గారు, యూయం మీరు చెప్పాల్సింది ఏంటి? యూయం. యూయం అంటే ఎంతమంది? ఎక్కువ మంది. బహువచనం. మూర్తి గారు ఉన్నారు అసలు? లేరా? ఓకే. సరే చెప్పండి మరి. యా. సో యూయం. యూయం ఏంటిది? అది ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? అసలు ఏమంటున్నారు? యూయం అంటే ఏంటి? మీరందరూ నువ్వు, మీరందరూ ఉన్నారు. మీరందరూ ఉన్నారు కాదు, చదువుతున్నారు. ఆ, చదువుతారు. మీరందరూ చదువుతారు. ఓకే. సో పఠిష్యంతి. అట్లొద్దు, ఏం చెప్పాను అదే విధంగా చెప్పండి. యూయం యూయం పఠిష్యత. అట్లొద్దండి. ఈ వస్తుంది. యూయం రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ వస్తుంది. రెండు కాదు, ఫస్ట్ ఇది ఏంటిది? ఎంతమంది? అందరూ. అందరు కాబట్టి బహువచనం ప్రత్యయం ఏంటిది? పైన రాసాం కదా, సి థహ థ. పఠిష్యత్. జస్ట్ ప్రత్యయం చెప్పండి, నేను చెప్తాను. థ. ఓకే. మీరు రూపంని తీసుకొచ్చి అట్లా చెప్పొద్దు. ఓకేనా? మీకు అర్థమైంది మంచిగా చెప్పాలి అట్లా. ఓకేనా? మనకి రూపం అందరికి వస్తుంది, బహువచనం కాబట్టి థా వస్తుంది. అంతే. తర్వాత భవిష్యత్ కాలంకి ఏం చెప్పుకున్నాము? స్యా. చెప్పండి. స్యా. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాం మనము? యూఎం నుంచి తెలిసిపోయింది. ఓకే. పట్ ధాతువు. పట్ ధాతువుకి ఏమొచ్చింది? రెండు ఉన్నాయి. రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ వస్తుంది. ఈ వస్తుంది. సో అప్పుడు ఏమైంది? అది పఠిష్యత. అక్కడ ఈ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ చేయాలి కదా. సాకు యా వస్తుంది. సాకు షా వస్తుంది. షా వస్తుంది. పఠిష్యత. అది. ఓకేనా? పఠిష్యత. ఓకే అండి, ఉత్తమం. సో అంటే ఏంటి? యూయం పఠిష్యథ అంటే ఏంటి? మీరందరూ చదువుతారు. భవిష్యత్ కాలం కాబట్టి చదువుతారు. ఓకే. నెక్స్ట్ వయం. వయం ఎవరు చెప్తున్నారు? నాగలక్ష్మి గారు చెప్తారా? చెప్పరా? నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నారా? నేను చెప్పను. ఓకే. అదే శ్రీదేవి చెప్పు. వయమా? వయం. వయం అనేది వయం పఠిష్యామః. సో వయం ఏంటి? ఫస్ట్ వయం ఉత్తమ పురుష బహువచనం. ఉత్తమ పురుష కాబట్టి ఏమొస్తుంది? మీ.
ఏమి మీ మీ వహ వహ మహ అది ఓకేనా సో ఇప్పుడు మనకి బహువచనం కాబట్టి ఏం రావాలి మహ మహ తర్వాత ధాతువు ఏంటిది ఏం చేస్తున్నావు పఠ్ పఠ్ ధాతువు ఎప్పుడు చేస్తున్నావు భవిష్యత్ భవిష్యత్ కాలంలో ఏంటది స్య యా తర్వాత ఇంకా ఏమొస్తుంది చెప్పు రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ వస్తుంది తర్వాత ఈ వచ్చింది కాబట్టి షా వస్తుంది తర్వాత ఇది షా చేసేది ఎవరు అవుతుంది షా అయింది తర్వాత చేసేది ఎవరు అందరు మేమందరం మేముకి రిలేటెడ్ అయింది ఆ ఇప్పుడు ఏమవ్వాలి ఇది ష్యా షా అర్థమైందా ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది ఆహా దీర్ఘసంధి కదా అది వేరే రూపం ఓకే ఓకే ఎక్కడ సవర్ణ వస్తుంది ఎక్కడున్నాయి సవర్ణాలు వాటి ష్యాలో ఆ కలిసి ఆ మహాలో మహా అది ఉంచు అక్కడ సవర్ణ ఓ దీర్ఘం రావాలంటే ఓ అది ఓ పదం ఓ అయింది. యా ఇది డిఫరెంట్ థింగ్ యా ఇది పదమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యా తర్వాత యా రెండు అచ్చులు లేనే లేవు అక్కడ రైట్ కదా యా సో ఇప్పుడు నేనేం చెప్పాను నేను చేస్తున్నాను నేను చేస్తాను తర్వాత మేమిద్దరం చేస్తాము మేమందరం చేస్తాము నేను చదువుతాను చదువుతున్నాను ఓకే సో ఇవన్నిటికీ ఏమొస్తుంది నేను గురించి చెప్తున్నావంటే దానికి దీర్ఘం పెట్టుకుంటావు ఓకే ఆ కాలానికి ఏదైతే ఉందో ఆ కాలం దానికి దీర్ఘం పెడతాం రైట్ సో అప్పుడు అదేమైంది షా అయింది అది ఉత్తమ పురుషకే వర్తిస్తుందండి. అంతే నేను అన్నాను కదా నేను మొత్తం అదే ఓకే. ఓకే చెప్పండి చెప్పు సో శ్రీదేవి ఇక్కడ షా షా అయింది. షా షా అయిపోతుంది దానికి దీర్ఘం వస్తుంది ఉత్తమ పురుష కాబట్టి అది పఠిష్యామః మొత్తం వాక్యం చెప్పు వయం వయం పఠిష్యామః ఉత్తమం నెక్స్ట్ భవత్యౌ ఎవరు చెప్తున్నారు మీరే చేసుకొని చెప్పండి ఎవరైనా తొందరగా భవత్యౌ ప్రథమ పురుష స్త్రీలింగం బహువచనం ఓ ద్వివచనం భవత్యౌ పఠిష్యతః పఠిష్యతః సో భవతి అనేది ఎక్కడ వస్తుంది అంతి ప్రథమ రావాలి. పురుష స్త్రీలింగం ప్రథమలో ప్రథమలో ఏం చెప్పుకున్నాం తీతః తీతః అంతి అంతే సో ఇప్పుడు ఇక్కడ భవత్యౌ పఠిష్యతః అంతే సో ఎట్లా వచ్చింది అది ప్రథమ పురుష ద్వివచనం కాబట్టి తహ వస్తుంది చివరిలో పఠ ధాతువులో రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ వస్తుంది భవిష్యత్ కాలం కాబట్టి వస్తుంది స్యా వస్తుంది ఈ ఉంది కాబట్టి స్యా షా అయిపోతుంది అది ఓకేనా అది ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి పట్ ధాతువు తీసుకోవాలి ధాతువు చెప్పాలి తర్వాత ఏం చెప్పాలి ఇది చెప్పాలి చివరిది ఓకే ఎంతమంది చేస్తున్నారు తర్వాత ఆర్డర్ ఏంటి స్యా తర్వాత ఏంటి సో రూట్ ఏంటి 1 2 ఇది 3 ఇది 4 మనం ఇదే ఆర్డర్ గా చెప్పాలి పట్ ధాతువు చెప్పాలి తర్వాత ఎంతమంది చేస్తున్నారు అది 2 నంబర్ 3 లో ఎవరు చెప్తారు ఏం చెప్తారు లకారం కాలం తర్వాత ఫోర్త్ ఏంటిది అది ఈకారం వస్తుందా రాదా అప్పుడు చేస్తారండి అదన్నమాట పట్టిత్యో నాకు పట్టిత్యో అనేది ఎలా వస్తుందో చెప్పడం అర్థం కాలేదు. లేదు పట్టిత్యో ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు ఇప్పుడు చెప్పారు కదా శ్రీదేవి చెప్పిందా పఠిష్యతః పఠిష్యతౌ అమ్మా ఆగండి ఏం చెప్పింది పఠిష్యతః తహ కదా ప్రథమ పురుషలో ఏమేమి వస్తుంది తీతః అంతి అమ్మ మ్యూట్ పెట్టుకోరా సారీ అండి సారీ అదేంటి అది భవత్య అడుగుతున్నారేమో. భవత్యం అడుగుతున్నారా అందువల్ల భవత్యౌకే తహ వస్తుంది ద్వివచనం కాబట్టి పఠిష్యతౌ అని అడిగింది నేను దానివల్ల ఏమో అనుకుంటున్నాను. సో పఠిష్యతః అన్నమాట ఓకేనా సో భవతి అనేది ఏంటిది నువ్వు కాదు నేను కాదు కదా ప్రథమ పురుషకి ఏంటో చెప్పుకున్నాం కదా తీతః అంతి అని అవునా అంతే ఇప్పుడు మనకి భవత్యవ్ అనేది ఏ వచనము ద్వివచనం కాబట్టి ప్రత్యయం ఏది రావాలి తీతః అంతిలో సెకండ్ ఏంటిది అది తహ వచ్చిందా మీకే వచ్చేసింది ఓకే
అది మీరు చెప్పండి, మీరు ఆన్సర్ చేస్తే మీకు మంచిగా వస్తుంది, మీరు చెప్పకుండా వింటే రాదు. త్వం ఉంది, ఇప్పుడు త్వం మీరు చెప్పండి. త్వం కాదు మధ్యమ మేడం. పురుష. మేడం ఒక సందేహము. ఉమ్. ఇప్పుడు పట్ అనేది ధాతువు, స్య అనేది కాలము, త అనేది ప్రత్యయము, ఈ అనేది ఏమిటి పేరు? ఈ అనేది రెండు ఆగమం, అక్షరాలు ఇది ఆగమం కదా. ఆగమం. ఓకే 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 ఆగమం. అదేంటిది, స్యా ఉందంటే కంపల్సరీ ఈ వస్తుంది, అదే చెప్పాను కదా, ఈ వస్తుంది. కానీ ఈ ధాతువు నుంచి వస్తుందా లేదా చూసుకోవాలి, అర్థమైందా? సో ధాతువు లేకుండా ఈ మూడు కూడా రాలేవు. ధాతువు ఫస్ట్, అందుకే ధాతువు చెప్పాలి మీరు, అర్థమైందా? ధాతువే నిమిత్తం. ఫస్ట్ ధాతువు చెప్పాలి. ఆర్డర్ ఏంటో చూసుకోండి. ఫస్ట్ ఇది నేను చెప్పిన విషయం ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ ధాతువు, తర్వాత ఎవరు చేస్తున్నారు, ఆ క్రియను ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, అది సెకండ్. తర్వాత థర్డ్ లో ఏం చేస్తారు, కాలం. కాలం, ఏ కాలంలో చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు, దానికి ఆగమాలు ఏమైనా ఉన్నాయా, అది లాస్ట్కి. అర్థమైందా? ఆగమాలే ఉంటాయమ్మా, ఆదేశాలు ఇప్పుడు ఈ దీంట్లో ఆదేశాలు కూడా ఉంటాయి. ఎక్కడ ఏది వస్తుందో దానికి అది తీసుకుంటాం కదా. సో ఇప్పుడు ఆ. స్యాకి ఆగమం వచ్చిందనమాట. ఓకే, ఆ, ఆ. అది నెక్స్ట్. ఎవరు చేస్తారు, త్వం చెప్పండి ఇప్పుడు మీరు. త్వం అంటే ఏంటి, ఏ పురుష? మధ్యమ పురుష. నీవు మధ్యమ పురుష. నీవు. సో నీవు మధ్యమ పురుష కాబట్టి ధాతువు ఫస్ట్ ఏం చెప్తున్నారు, మనం ఏం ధాతువుతో చేస్తున్నాం, పట్టు. పట్ ధాతు. పట్టు. తర్వాత ఎంతమంది చేస్తున్నారు, ఒక్కళ్ళే. ఒక్కలే కాబట్టి ఒక్కరే కదా. సో ఏమొస్తుంది అక్కడ, సీ థహ సి. థ మీ వహ సి మహ. వస్తుంది. సి వస్తుంది, సి. ఉత్తమం. తర్వాత ఇంకా ఆ సి ఎలా కాలం, వస్తుందమ్మా మరి? భవిష్యత్ కాలం. శ్యా. భవిష్యత్ కాలం కాబట్టి ఏం రావాలి ఇక్కడ, శ్యా. స్యా. పతిష్యసి. అరే అరే అరే, ఎటు వెళ్ళిపోతున్నారు, స్యా. శ్యా రావాలి. భవిష్యత్ కాలంలో సరే. స్యా. మీకు అర్థం ఆ. కాకపోతే ఊరికే చెప్పేస్తారు. అర్థమైంది, అర్థమైంది. అర్థమైంది కాదు, చెప్పాలి. స్యా. స్యా. ఆ, స్యా. తర్వాత ఆదేశం ఈ. ఆ, ఆగమం. ఆగమం. ఆగమం ఈ. ఎందుకు ఈ వచ్చింది, పట్టు ఇక్కడ ధాతువులో రెండు అక్షరాలు ఉన్నాయి కదా. రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ పట్టుకొచ్చినాం, అర్థమైందా? అది ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ వచ్చింది కాబట్టి ఇక్కడ సకారం ఏమైంది, పటిష్యాసి. పటిష్యసి. పటిష్య. అరే నా ప్రశ్నకు ఆన్సర్ అదా? పఠి. అది కాదు, నా ప్రశ్న ఏంటి, ఈ ఉంది కాబట్టి సకారం ఏమైంది, సకారం షకారం. షా అయింది. షా. షా అయింది. అది నా ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, రూపం మొత్తం కంప్లీట్ గా ఏమైంది, అది పటిష్య. సి. ఇంకా పటిష్య. సి సి ఏమని వచ్చింది చెప్తారు, కాబట్టి సి తీసుకున్నాం కాబట్టి పటిష్యసి అవుతుంది. అంతే. ఓకేనా, అర్థమైందా? ఉమ్. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ యువాం, ఎవరు చెప్తారు, శాంత గారు మీరు చెప్తారా, ఆ. చెప్పండి. యువాం బహువచనం, ద్వివచనము, ఆ, మధ్య పురుష. సో మధ్యం పురుష పట్టు ధాతు, ధాతువు. అది. ఆ, యువాం క్రియ కాబట్టి క్రియ వాహ వస్తుంది. యువ. ఎంతమంది, ఇద్దరు. ఇద్దరు ఇద్దరు ఎవరు, ఉన్నారు కాబట్టి వాహ. వహన. మీరిద్దరు. యువాం మా. యువాం మీరిద్దరు ఎక్కడుంది అది, మీరిద్దరు. వహన, అది అహంది. యువాం అమ్మ ఇది త్వంది, ఇది త్వం. అదే త్వం అంటే యువ మీరిద్దరు, మీరందరూ. మీరిద్దరు మీరందరూ correct. అనేది యూఎం అండి. మీరిద్దరు మీరిద్దరే కరెక్ట్ అండి. ఎక్కడ ఇది మీరిద్దరు ఎక్కడ ద్వివచనము. వస్తుంది? ద్వివచనం. సహా వస్తుంది చూడండి. మీరిద్దరు యువాం. ఎక్కడ వస్తుందమ్మా, నువ్వు మీరిద్దరు మీరందరు వస్తుందా, నేను మీరిద్దరు మేమందరం వస్తుందా? నువ్వు మీరిద్దరు మీరందరూ. సో మీరిద్దరు ఎక్కడ ఉంది ప్రత్యయం, నువ్వు ఎక్కడుంది, నువ్వులో ఉంటది కదా అది. నువ్వు మధ్య పురుషలో ఉంది. సో మరి అదేముంది అక్కడ ప్రత్యయం, మధ్య పురుష ద్వివచనము. ఏంటది? ఈ మధ్య పురుష ద్వివచనం ఉంది, అవును, దానికి థా వస్తుంది. థహ విసర్గ, తహా వస్తుంది అదే. క్రియలో. తహా వస్తుంది కాబట్టి పట్టు ధాతు ఉంది కాబట్టి ఈ వస్తుంది. రెండు అక్షరాలు ఉన్నాయి. కాలం, కాలం ఏమైంది, భవిష్యత్ కాలం కాబట్టి సియా వస్తుంది. పట్టు ధాతు ఉంది కాబట్టి ఈ కారం వచ్చి
ఈ షా కాస్త షా అవుతుంది, అప్పుడు పటిష్య అవుతుంది. థ ఇద్దరున్నారు కాబట్టి థ హా కాదు తహ తహ. తహ తహ పటిష్యతః. అది ఉత్తమం. ఓకేనా? ఉమ్. యువాం. యువాం ఎవరు చెప్తారు? నేను ఇది చెప్తా. ఆవాం కదా, ఇవాం నేను ఆవాం చెప్పాను కదా. చెప్పాలి. ఇవాం అవునా? అయిపోయింది. ఆవాం చెప్పండి. ఆవాం కరెక్ట్. పార్వతి గారు చెప్పండి. ఆవాం. ఆవాము ఉత్తమ పురుష ద్వివచనంలో ఉంది, అందుకనే వాహ రావాలి. ధాతు ఫస్ట్ ధాతు చెప్పండి. ధాతు పట్టు ఉన్నది, పట్టుకి భవిష్యత్ కాలం కాబట్టి స్యా రావాలి. ఇప్పుడు ఏమైంది? పట్టు అయినాక ఏంటి? సెకండ్ ఏంటి? నెంబర్ 2. నెంబర్ 2 ఇస్ అది మధ్యమ పురుష కాబట్టి వహ రావాలి లాస్ట్ది. తర్వాత దానికి ఇది భవిష్యత్ కాలం కాబట్టి స్యా రావాలి. ధాతువులో 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈకారం రావాలి. ఈ స్యా అనేది షకారంగా మారుతుంది. తర్వాత పటిష్య అవుతుంది. అది ఇద్దరు కాబట్టి ఇదేంటిది? అహం అనేది ఏంటిది? నేనుకి సంబంధించింది. ఏం కావాలి అక్కడ? దీర్ఘం దీర్ఘం రావాలి. అదే దీర్ఘం. పటిష్య అవుతుంది. పటిష్య అంటే ఇద్దరు కాబట్టి వహ వస్తుంది. పటిష్యావహ. ఆవాం పటిష్యావహ. ఇప్పుడు నేనుకి సంబంధించిన మొత్తానికి ఏం కావాలి ఇక్కడ? దీర్ఘం. దీనితో పాటు ఏం కావాలి? దీర్ఘం కావాలి. దీర్ఘం కావాలి. ఎక్కడ కావాలి? లకారానికి దీర్ఘం. మేడం ఈ లాస్ట్ 10 minutes లో ఉన్నాం. అవునవును. చూసాను. ప్రేయర్ చెప్పేసుకుని మనం చేసుకుంటాం. అదే. సో ఇప్పుడు మనకి ఇంతవరకు మీకు అందరికి అర్థమైంది కదా? ఓకే. సో ఇప్పుడు అర్థమైందండి. రూపం చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ఎవరైనా చదవండి. 2-3 చదివేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. నేను చదువుతాను. చదవండి శ్రీకాంత్ గారు. పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి ప్రథమ పురుష, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యత మధ్యమ పురుష, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః ఉత్తమ పురుష. నెక్స్ట్ శాంత గారు. పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి ప్రథమ పురుష, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ మధ్యమ పురుష, పఠిష్యామ, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః ఉత్తమ పురుష. ఉత్తమం. శ్రీదేవి. మూర్తి గారు. చెప్పలేదు కదా? పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి మధ్యమ పురుష, పఠిష్యసి, పఠిష్యథః, పఠిష్యథ ఉత్తమ పురుష, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. మధ్యమ పురుష కాదు ఇది. చెప్పాను. పఠిష్యసి మధ్యమ పురుష కాదా? అవును. మన ఉత్తమ పురుష అని చెప్పి అవుతుంది. చివరిదమ్మ చెప్పింది. పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. అది ఉత్తమ పురుష. కరెక్ట్ చదివారు. అవును, కరెక్ట్ చదివారు. అమ్మ చెప్పండి. సత్యవతమ్మ. ఏం చెప్పాలమ్మా? నాది రూపం చదవండి. ఓప్స్, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వినిపించట్లేదు. చెప్పండి. రూపము చదవండి. అక్కడ పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. మీ వహ మహ. మొత్తం చదివేసిండ్రా? పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి. అది మొదటి నుంచి చదవాలా? అయితే పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. ప్రథమ పురుషకి తి వస్తుంది, మధ్యమ పురుషకి సి వస్తుంది, ఉత్తమ పురుషకి మీ వస్తుంది. అదే మాదిరి ప్రథమ పురుషకి బహువచనానికి ద్వివచనానికి తహ వస్తుంది, మధ్యమ పురుషకి థహ వస్తుంది, ఉత్తమ పురుషకి వహ వస్తుంది. అదే మాదిరి బహువచనానికి ప్రథమ పురుషులో అంతి వస్తుంది. అంతి నకారంతో కూడిన అంతి. మధ్యమ పురుషకి థ వస్తుంది, ఉత్తమ పురుషకి మహ, ఆ మహ. అంతే. అతః అంతి, అతః మహ, మహ.
ఓకే అంతేనా ఇంకేనా చదవాలా? అంతే అంతే అమ్మా. ప్రేయర్ చెప్పండి. ప్రేయర్ ఎందుకు ఇంకా మీరు ఇప్పుడు ఈరోజు కొత్తగా మీరు పెడుతున్నారు తొందరగా. అట్లా కాదు అంటే ఇది అవునవును. సడన్ గా ఇట్ ఈస్ అదిలే. డైయింగ్ మూమెంట్స్ లో ఉంది అందుకని. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా? తి తహ అర్థమైంది. అంతి, తి తహ ఆ, అంతి, సి థహ ఆ, థ, ఆ, మీ థ, వహ మహ. మహ. ఉత్తమ పురుషులో ఏంటి ఇంకా మీకి ఏమైంది అక్కడ? దానికి పూర్వంలో లకారానికి ఏమైంది? ఉత్తమ పురుషులో లకారానికి ఏమైంది? ఈ సి మీ వచ్చింది. మీ వహ మహ. ఆగండి ఆగండి. లకారానికి ఏమైంది? ఆ, ఉత్తమ పురుషులో ఏంటి మళ్ళీ అన్నాడు. ఒక్కొక్క నిమిషం వినిపించట్లే. చెప్పండి ఇప్పుడు. ఉత్తమ పురుషులో లకారానికి ఏం తేడా అయింది? అన్నిటికంటే తేడా దీంట్లో ఏముంది? ఆ వచ్చింది. మహా మహా. దీర్ఘమైంది. ఏమైంది? ఆ, దీర్ఘం వచ్చింది. లకారానికి దీర్ఘమైంది. ఆ, ఏకాదశి. దీర్ఘమైంది, ఏకాదేశం కాదు. దీర్ఘం వచ్చింది. ఓకే. దీర్ఘమైంది. అక్కడ ఏకాదేశం ఎట్లయితే కాదు. ఎక్కడ ఏకాదేశం? అంతిలో ఏకాదేశం. ఇక్కడ ఏమైంది? అంతిలో ఓ మొదట్లో ఓకే ఓకే. ఓకే. దీర్ఘం అంతే వచ్చింది. అంతే చివర. అంతిలో ఏమైంది? ఉమ్? ఒకటి ష మళ్ళీ అంతి రెండు ఉంది కాబట్టి ఏకాదశి. ఏకాదేశమైంది. ఏం ఏకాదేశమైంది? ఏ రూపం? పూర్వ రూపం. ఆ, పరరూపం. పరరూపం ఏకాదేశమైంది. సో దాన్ని ఏమంటారు? పరరూప సంధి. ఏమంటారు దీన్ని? పరరూప సంధ్య. అంతే. సంధి పేరేంటి అంటే ఏం చెప్తారు మీరు? పరరూప సంధి. ఓకే. అంతిలో ఏకాదేశమైంది, పరరూపం. ఉత్తమ పురుషకి ఏమైంది? ఉత్తమ పురుషలో లకారానికి దీర్ఘమైంది. అర్థమవుతుందా? ఇంకా మిగతావన్నీ అలాగే ఉన్నాయి. అంతేనా? ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో శాంతి పాఠం చదవండి. అమ్మ శాంత గారు చెప్తారా? నేను చెప్పలేదు, మీరు ఎవరు ఉంటే నీకు పార్వతి గారు. పోనీ అక్కడ నీరుకి చీపిరి పాడైపోతుంది, సో పార్వతి గారు. మొద్దు బారిపోతుంది. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అమ్మా. ధన్యవాదములండి. ధన్యవాదాలు.